హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా, చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వంకాయల్ని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీకి మసాలా కమ్ గ్రేవీ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 పెద్ద ఉల్లిపాయల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్. ఇవన్నీ కూడా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి పొడిని 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి గ్రేవీ కమ్ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మనం ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, వాటిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ కర్రీ రైస్లోకి కాదండి, చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా దోశల్లోకి పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టొమాటో చట్నీ ఇవే కదా తింటాం. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకిక్కడైతే మూత తీసుకుని వంకాయల్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం అసలు చాలా బాగుంటుంది. ఇక్కడైతే వంకాయలు మగ్గాయి. ఇంకందుకే మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకొని ఒక 2 స్పూన్లు కొత్తిమీర వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 3-4 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఇంకా తర్వాత మూత తీసుకొని వంకాయల్ని టర్న్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకిక్కడైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అంటే ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇంకా అంతే అండి, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఎంత బాగుందో చూడడానికి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.